వైకుంఠవాసాయ రుక్మిణీ సమేతాయ పార్థసారథయే నమః. తిరువల్లిక్కేణి ట్రిప్లికేన్. భగవద్ రామానుజుల వారి అవతారానికి కారణం ఈ పార్థసారథి పెరుమాళ్లే. కాంతిమతి కేశవయజ్వి దంపతుల ప్రార్థనకు ప్రసన్నుడైన ఈ స్వామి అనుగ్రహించాకనే రామానుజుల వారు కాంతిమతి సుతులయ్యారు. కలి ప్రభావాన్ని తగ్గించడానికి వేదవ్యాసుడు కోరితే అత్రిముని దైవ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. ఆ సమయంలో అత్రిముని ఆరాధించుకోవడానికి వ్యాసముని ఒక ఉత్సవ విగ్రహాన్నిచ్చాడు. అత్రి తపస్సుకి మెచ్చి భగవంతుడు పాంచజన్యాన్ని చేతబూనిన పార్థసారథిగా ప్రత్యక్షమైనాడు. సుమతి అనే మరో ముని, అర్జునుడు ఆ పార్థసారథిని దర్శించి ధన్యులయ్యారు. అత్రి ఆరాధించిన ఉత్సవమూర్తినే దర్శించి ఆ పార్థసారథికి వీరే ఉత్సవమూర్తులని నిర్ణయించారు. అప్పట్లో తొండమాన్ చక్రవర్తి తిరుమల శ్రీనివాసుణ్ణి కృష్ణుడిగా దర్శనమిమ్మని కోరాడట. తిరువల్లిక్కేణికి వెళితే అక్కడ దర్శనమిస్తానన్నాడు స్వామి. రాజక్కడికి వచ్చేసరికి మూలవర్లు సకుటుంబంగా పార్థసారథితో పాటు మరో 4 కుటుంబాన్ని చేర్చుకుని దర్శనమిచ్చాడు. వెంకటేశుణ్ణి కృష్ణుడిగా కోరితే దర్శనమిచ్చిన స్వామి కనుక ఉత్సవర్లను వెంకటకృష్ణన్ అని అప్పటి నుంచి కీర్తించడం ప్రారంభించారు. తనతో రుక్మిణిని, అన్న బలరాముణ్ణి, తమ్ముడు సాత్యకిని, కొడుకు ప్రద్యుమ్నుడిని, మనుమడు అనిరుద్ధుణ్ణి కలిగి ఉన్న ఈ బహుకుటుంబి ఉమ్మడి కుటుంబ సంప్రదాయాన్ని ప్రోత్సహించడమే కాక ఉత్తమోత్తమ సంతానాన్ని ప్రసాదించే ఉదారుడు కూడా. దర్శించండి.